బుద్ధి కనిపించినప్పుడు కూడా కనిపించాలి బొట్టు ఏం కనబడదే కదా చెప్పు చెప్తే మాట శివపురి పట్టు వస్తారట మద్దుల కర్రుడు అడ్డవుచారుడు పిల్ల పట్టు పోరడు నారద భగవాన్ శివపురి పట్టానికి చిత్రాలు పెడతాను చెప్పు మణిపురి పట్టానికి మంట పెట్టి అగ్గి పెట్టి బొగ్గు లేదని చెప్పు నేను వచ్చే వరకల్లా దేవుని దేవతంతో సభ వేసుకొని కూర్చుండాలి దేవాన దేవతలంతా సభ వేసుకొని కూర్చుండాలి ఒక్క దేవుడికి ఇట్లా మిస్ అయిందనుకో దేవతల గడ్డాలు దేవుళ్ళ సికలు కట్టి దొంగుట ఉయ్యాల ఊతని చెప్పు సరే చెప్తాను శ్రీమతి శివపురి పట్ల అట్టని చెప్పు సరే చెప్తా చెప్తా ఇంత మాట వరకల్లా మధ్యలో కర్రోడు నన్ను కూడా కాలబట్టిండు నారద భగవాన్ ఎక్కడ నువ్వు ఎక్కడ మళ్ళా గంత ఏర్పడకుంటాయంట నారద భగవాన్ అంటే ఏందని వాని కాళ్ళు కడుకూరు తాళ్ళు వాని కాళ్ళు సత్యరాజమైన డాడీ నాయనే అవి కాళ్ళు కడుకూరు తాళ్ళు చేతులు చెన్నంగి బడతలు తిరుసు రామగిరి కింద బుర్ర బుడగుట్టు సందం రోమాలు రోకలు బండలు కాళ్ళు కడుకూరు తాళ్ళు అని వాని బిసాదెంత నువ్వు నీ బిసాదెంత కాళ్ళ నిరిసి మంట పెట్టుకున్నాడు ఏక ముద్దుల కర్రని మధ్యల కర్రని పట్టుకొద్దని చెప్పి అతడు అయ్యో మీ కొడుకునేనే నారద బావాలనే నేను నేను లోకానికి అన్నం పెట్టే మహానుభావుని ఇటుపక్క కూడా వచ్చినానంటాడు అడ్డుంచో వచ్చినానంటాడు లోకానికి మహానుభావుని అందరు నానంటాడు అందరికి నాన్నగారు అరే నేను యూతో నమ్మకం చెప్పే నువ్వని చెప్పారా మొక్కలు చూస్తాను నారద భగవాన్ ఏమైందిరా ఏం చేద్దాం చెప్పుకోలే బాధ ఏమని చెప్పుకుంటాడు నా బాధ ఎవరికి చెప్పుకోండి ఎవరో ఒక ఆడతారా తీరుతారా అందరు చూస్తే నవ్వుకునేటోళ్ళదా వద్దుల కర్రని మద్దుల కర్రని అడ్డజాలని పిగిలి చుట్టూ పిల్లబండి పొరని వాడి కథలు పోతి గారు ఏమైందిరా
వాడిని చూస్తే గింత అంటున్నాడు కానీ నేనే అది వాడిని చూస్తే గింత అంటున్నాడు కానీ వాళ్ళ లెక్క వేరే ఉంది డాడీ. నీ గడ్డంగాల పెట్టిండు మీసం కాలబెట్టిండు, అన్ని కాలిపోయినాయి, నా బర్రెల తోకలు కాలిపోయినాయి, దుడ్డల తోకలు కాలిపోయినాయి, అవి కొమ్ములు కాలిపోయినాయి. ఇక నెక్స్ట్ పోయినట్ట లైన్. అరే ఏమన్నారు ఇంకా నీ జుట్టుకు అంటు పెడతాడట, మన మమ్మీ కొంగును అంటు పెడతాడట, అన్ని ఎత్తాడట అత్తడట. శివపూర్ పట్టణం క్షణం లేట్ అయినా సరే అత్త అన్నాడు. శివపూర్ పట్టణానికి 6 తల పెడతాడా, మరిపూర్ పట్టణానికి మంట తల పెడతాడా, అగ్గి తల పెట్టి బొగ్గు చేద్దాం చెప్పిన అడచ్చవరికి ఏమన్నా ఇంకా అంతేకాదు అక్కడ కైలాసంలో మీ అమ్మలు ఉంటే ఆ పత్తి వెళ్ళిపోయిన నెత్తులు ఏమైనా ఉంటే ఆ జుట్లకు మీ తాతలు ఉన్నారా, తాతల గడ్డాలకు ఆ సికకు ఈ గడ్డానికి ముడి పెట్టి ఉయ్యాలు అడుగుతాడట, తుముడు ఆ పొట్టోడు ఆ వద్దుల కెర్రుడు అడు శివపూర్ పట్టణానికి 6 పెట్టి అగ్గి తల పెట్టి బొగ్గు చేద్దాం చెప్పిండా చెప్పిండు. ఇంత మాట వలికిండారా, ఇంత మాట వరకల్లరా కొండ జంగమయ్య కళ్ళవాడు చూసి ఏమంటా ఉన్నాడు, రామా కర్రుడు మధ్యలో కర్రుడు భయపడి దేవాన్ని భార్య పార్వతి దగ్గరికి పోయి నా భార్యను తీసుకొని పంచాయతీ గోవర్ధకి దాకుండా పోతానని చెప్పి పార్వతిలో గిల్ల కస్తున్నాడు. ఓ రామ రామా పార్వతి ఉన్నవానే ఇంకా నీకు పోడు సమరమేనా, అట్లా కాదు పద్దెర ఇలవలేటు పోలేదని చెప్తున్నా. గడవడు వద్దుల కర్రడు మద్దుల కర్రడు అడ్డ జానడు పిగిల్ చుట్టూ పిల్లబడి పోరాట మనకి భయపడి దేవాడు దేతంతో గోవర్ధన కింద జాక్కుని లేదు దాదా పోందా మనం పోందా. నువ్వే భయపడ్డాక నేను రాబోతే ఆ ప్రాణం మీద మధ్యనే రాను పార్వత ఏ లేదు పోతే అత్త కానీ మీద మధ్యనే రానంటు ఈయనే ఉంటావా, ఇదే ఉంటది. పోనుందా నేనే ఉంటాయి పో ఉంటా పో. ఇంకా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అందరు దేవాని దేవతలు అంటారు గోవత్ర కిందకి నీకు దాక్కుండా వేరు. నువ్వు రాయే దాక్కోడానికా అంటే నీకు అంత భయం అవుతుందా, ఏ భూమికే పుచ్చి పడుతున్నావు, నీకు అంత భయం అయితే ఆడినవి ఏం కాకపోతుంది. నాకు అత్తలే నా సింగుతో చంపితే మూతే పడాలి. ఆడేవాడు ఆ పొట్టడేవాడు మనం బతుకుంటే పల్లవిన బజ్జల పనులు కింద బతకచ్చు. ఈ పల్లె బజ్జల పనులు అరటి పళ్ళ పనులు అయితే పెట్టాలి, అరటి పళ్ళ పనులు అయితే పెట్టాలి, బజ్జల పనులు ఏమో కానీ. పోతావా పోనా బాధల పానం అరటి పనులు తిన్నాక కూర్చోట అరటి పనులు వినోదాక ఈ ప్రాణం మీద మంచిదని వినే ఉంటాడు. జననైతే ఇంకో గంగదే ఉంది, ఇంకో భార్య ఇతరకు ఉంది, నువ్వు పీక్ నాకేంది ఎందుకో జంగమయ్యరా నాయనా ఎలాడు ఉన్నదా జంగమయ్య సరాసరి సరాసరి గోదరు కిందకి నాడు జాక్కొని వేయిందా మల్లికార్జున స్వామి విషమైపోతుందని చెప్పి అమృతం వాళ్ళ విషమైపోతుందని చెప్పి గుండె మీద మల్లికార్జున స్వామి దిగదిగా గుండె తీకుంటా అయ్యో గుండె మీద మల్లయ్య కాదురా రాజమల్లయ్యో
చేసుకుంటే కిందేడు లోకాలు మీదేడు లోకాలు ఎన్నాడు చెప్తున్నారా నా కొడుకు మంది కాదు సంచి కాలు పడిపోతుందా పడి పడిపోతుందా ఎందుకంటే చెప్పి అమ్మవారు పార్వతి చెబుతాడు చేతుల వల్ల ఎవరికి వైపు నడవట్టుకొని నా కొడుకు బయటకు ఇది తీసుకొచ్చుకుంటానని చెప్పి అమ్మవారు పార్వతీదేవి అడిగిన పార్వతిరా రామ ఇడికమ్మ వాళ్ళు నాకు తిండి లేదే లేదు ఆయన మమ్మీ పొద్దున్నావు అరసూత పక్కగా ఉన్నావు కానీ నువ్వు బరువు బాగున్నావు బాగా బరువు బొక్కలు బాగా ఏమైందిరా కొడుక నేను ఏమైంది ఎవరు కొట్టిరు నువ్వు పర్వతాలు కొండవి ఎందుకు వచ్చినా నీ బాధ ఏంది నీ గుణం ఏంది నీ బాధ ఏంది నీ లెక్క ఏంది ఏమైందిరా మొఖానికి ఆలిపోయింది చెప్తా కానీ ఇక్కడ దేవానికి అంతా ఎటువేరా
ఎవడో పోరాడు వద్దుల ఒడ్డుల కర్రడట మద్దుల కర్రడట చూతకింత తున్నాడట గాని అగ్గిపంతులు ఆడుతుండట మొత్తం పక్షులను వృక్షాలను జంతువులను అన్నిటిని ఆలబెట్టిండట ఇంతకు ముందు నారద ముని వాళ్ళు వేర్రు ఆయన మొత్తం గడ్డ మిషన్ ఏం ముందట వెనక ఇక వాడు ఎంత దండోడు అని ఒక్క పురుగు లేకుండా దాక్కొని వేరుతావా ఏం లేకుండా దాక్కొని వేరు దేవన దేవతలతో గోవా దగ్గర దాక్కొని వేర్రా అందరూ అరటి పళ్ళు ఒకరాడు వేర్రా వాళ్ళందరూ పోడు కాదు ఇంకా మీ నాన్న దండోడే మొత్తం ఉన్న ప్రపంచంలో అన్ని జీవాల జంతువులు అన్నిటికీ అన్నం పెట్టే మహానుభావుడు భోజనకర్తనే ఆయన కూడా భయపడిపోయిండ్రా అంతేనా లాస్ట్ కట్టే అసలు వద్దుల కర్రుడు మధ్యల కర్రుడు నువ్వేరా నిన్ను చూసే భయపడిపోయారా అంత దండోనే ఆయనవా నేనే వద్దుల కర్రుడి మధ్యల కర్రుడి అంటే జానుడు పిక్కి చుట్టూ పిల్లబట్టు వేషం కట్టింది నేనే మరి ఎందుకు ఈ అరభక్తి పురభక్తి ఉత్తరం చెప్పి మారేసం కట్టిన వద్దుల కర్రుడిని మధ్యల కర్రుడిని అక్కనే అడవి లోపల అగ్గిమంతులు ఆడినా నాకు భయపడి దేవాల దేవతలంతా గోవర్ధకి దక్కుని వేర్రా ఇప్పుడేమైనా పని కలిగింది అనుకో ఇప్పుడైనా పల్లి కలిగింది అనుకో ఇప్పుడు నువ్వు ఒక మాట అడిగినావు నీ కొడుక మల్లికార్జున స్వామి చిలకలాంటి ఒక చిన్న ఉచ్చుకున్నావు ఒకలాంటి ఒక వాలిపైన సంద వేసుకుని నీ పాలవాడి కొట్టిందా పగవాడి కొట్టిందా దొంగ చిట్టుమాని ఎవడు కొట్టవచ్చు తాలిసి పెట్టి ఎందుకు వరకు వచ్చినట్టు నువ్వు అడిగినావు నువ్వు అడిగితే నీకు చెప్పాలి సమాధానం మళ్ళీ వచ్చినాక బాబు అడిగిన అనుకో మళ్ళీ బాబు చెప్పాలి మళ్ళీ చిన్న బాబు ఇష్టం అడిగిన అనుకో చిన్న బాబు చెప్పాలి మళ్ళా ఇంకో బాబు బ్రహ్మమూర్తి అడిగిన అనుకో వీళ్ళందరికి చెప్పాలి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సభస్పనం లోపల అందరు కూర్చుంటే కూర్చొని నాకు వచ్చిన బాధ నేను చెప్తేనే అంటే ఒక్కటేసారి చెప్తావు అన్నట్టు అందరికి ఒకసారి చెప్పాలి బాగా పిరప్ మనిషి అయితే నువ్వు మరి అవునవా ఇప్పుడు మనిషిగా చెప్తారా అందరికి ఒకసారి చెప్తా అయిపోతుంది ఇప్పుడు నువ్వు అడిగినావు నీకు చెప్పాలి మళ్ళీ బాబాయ్ చదివినాక ఏమైందా కొడుక అంటే మళ్ళీ చెప్పాలి బాబుకు మళ్ళీ బాబాయ్ వచ్చి ఏమైందా కొడుక అంటే అందరికి చెప్పాలి అంతే చెప్పాలా లేదా ఒక్కసారి చెప్తా అయిపోదా అసలే ఒక్క పొద్దున్నారు నా కుడికాలు కుట్టదు కాదే లేదు కదా కనబడతలేదు నీ జంగమయ్య మీ నాన్న అన్నీ ఉన్నాడు కనబడతలేదు నా కుడికాలు కుట్టదట ఎడవకాలు మండట ఈపుల గూనట గూనివి రాసపుండట ఇంపుటీగలు 20 లక్షలట తుంపుటీగలు 90 లక్షలట రడగబ్బు పెడమురుగట నేను పుణ్యానికి బుడ్డిపోతానట అమాసకు అయిపోతానట తాటి పళ్ళతో అది పోతానట తల్లిగారింటికి అది ఇంకపోతాడట ఈత పళ్ళతో ఈడు పోతానట ఈతకు లేకుంటే అది పోతాడట నేను చచ్చిపోతానట నన్ను బొంద పెట్టి బొంద మీద కట్టె వాతి కట్టె మీద గొంగోడు కుప్పలు పెట్టి ఆ తల్లిగారింటికి పోతాట నీ కోడలు నేడలమ్మ అనరాని మాటలు ఉన్నది నన్ను అనరాని మాటలు ఉన్నది దానికి తగ్గట్టు ఏడిమ్మలెత్తు నాకు భార్య కావాలి నాకు మారు పిల్ల కావాలి నీకు మారు పిల్ల కావన్నా ఇక పెన్నం తిడితే అలిగిపోయి నాకు వేరే పిల్ల కావాలన్నోడు ఉన్నారు ఎక్కడన్నా నాకు అంటే మీ అమ్మలు నన్ను తిడతలేరా కుట్టావురా మీ అమ్మ మీ పిన్ని నన్ను తిడతలేరా కుట్టావు రోజు ఎంత తిట్టినా గానీ నేను నీ లెక్క ఓపుకు గుణం కాదు నాది నీ లెక్క ఓపుకు గుణం కాదు అట్లా కాదురా పెన్నం తిట్టిందని ఇప్పుడు పోతున్నాం వేరే పిల్ల తెస్తాం వేరే పిల్ల తీసుకొచ్చినాక అది ఇంట్లోకి వస్తుంది మళ్ళీ ఏం చెప్తావురా మళ్ళీ ఏం చేస్తారు కాదు మళ్ళీ వాళ్ళిద్దరికి తగ్గట్టు ఇంకోదని తెచ్చుకుంటా కాదు ఆలు మూగలు కొట్టాడంటే అద్దంలో నీడ పొద్దు కొట్టాడినా తెల్లారి కలిసి ఉండాలి తెల్లారి కొట్టాడినా పొద్దు కలిసి ఉండాలి అది తర్వాత గారు కొట్టింది నన్ను విత్తిందని ఊరేగా బదరికెత్తారా ఇవాళ రేపు ఒక్కరిని అందుకే దుబాయ్ పోతున్నారు మస్కట్లు పోతున్నారు ఇరాక్ పోతున్నారు సింగపూర్ పోతున్నారు మలేషియా పోతున్నారు ఎక్కడ మళ్ళీ ఊరికి వచ్చి మళ్ళీ 20 ఎకరం పత్తి పెట్టి ఒక్క ఆడిపోరు పోతున్నారు అంతేనా నేను ప్రాణమైన మంచిదే నేను మారిపిల్ల జాడలో పోవాల్సిందే నేను ఇనే రకం కాదు ఇప్పుడు నేనే ఇందని అప్పట్లో నువ్వే నేను ఇనే రకం కాదు నాకు నేను పోతున్నా ఖచ్చితంగా పెళ్ళం కావాలన్నా ఖచ్చితంగా పిల్లం కావాల్సిందే ఇప్పుడు తెచ్చుడు ముఖ్యం కాదురా సాధుడు ముఖ్యం నేను ఎట్లా ఏం చేస్తా నువ్వు గంగేట్లేశం కడతా గంగేట్లేశం అంటే ఇక్కడ వాళ్ళ గంగెట్ తప్పున్నాయి ఊళ్ళో గంగెట్ రాకపోని నేను గంగేట్లేశం కట్టుకొచ్చి గంగెట్లోనికి ఏమన్నా
ఏమైనా పెట్టాల్సి ఉంటుందా అంటే ఏం ఖర్చు ఎందువల్ల పోతాడు ఆడిని తిని దొరకచ్చుకుంటాడు ఇంత అడ్లు అడకచ్చుకుంటాడు ఇన్ని బియ్యం అడకచ్చుకుంటాడు కూర అడకచ్చుకుంటాడు పువ్వు అడకచ్చుకుంటాడు అని కానీ పెట్టేవాడు ఉంటుంది గంగెత్తుని చేస్తాడా నేను కట్టిన చేస్తా గంగెత్తేసానికి పెనాలు చేస్తారు ఎవడన్నా ఆ వేషం తగదంటవా అది గాలిడేశం కడతా గాలిడేసం కూడా తాగదురా మరి పిచ్చకులు వేషం కడతా అది అసలే పనికిరాదు బాబాజీలో వేషం కడతా అది అసలే బిల్కుల్ పని చేయదు అది కూడా పని చేయదా అది కూడా పని చేయదు మరి వేషం కడనా వేషం సాధుల్ల దినమునాడు నా బాబా చాదుల్లా చాదుల్ల దినాడు నా బాబా కొంచెం పోతుంది కావచ్చు ఉరుకోడు గాని పచ్చిరోడు గాని ఆగిట కత్తున్నారు ఇప్పుడు మరి ఇంత మాట కలరా నాయరా మల్లికార్జున సాయిబాబు కోటేశ్వర నాడుగట్టిందా ఒక చేతి స్థూలం పుట్టింది ఒక చేత జగ్గు పుట్టే వరకల్లా అయ్యో సలతలను దేవుడ మళ్ళా ఏమన్నా ఇంట్లో ఈగలుండదు ఇంట్లో దోవలు ఉండదు అని చెప్పి పాట పాడుతున్నా నేను మరి ఇలా పెడిన మీరు చెవుటలు కావచ్చు ఏ సెమిన వస్తానే ఏ సెమిన మాది వస్తావురా న్యాయంగా నలుగురు వస్తాను ఏ ఏ సెమిన 5 అడుగులు ఎత్తగారు చెబుతున్నావు పిల్ల జాడ చెప్పే పిల్ల జాడగా
నాకు పిల్లగాడు చెప్పే చెప్పన్నా ఇంత మాట కలరా నాయనా కళ్ళవారు అయ్యో కుమారనాథయ్ కుమారాయ కుమారనాథయ్ కుమార అయ్యో కుమారనాథయ్ కుమార అయ్యో కుమారనాథయ్ కుమార వెళ్ళిపోతే మాత్రం మగమాత్రం మళ్ళీ కాదు సామాన్ చెప్పి నీ పాదాలు బట్టి ఆయన వీడుకుంటుంటారు కొడుక పట్టు వెళ్ళిపోయి గొల్ల మీద గట్టిగా గొల్లవే సొంతరించుకోండి కొడుక మళ్ళీ కాదు సమయం వెళ్ళిపోవడం వరకల్లా పట్టెలో చిరికి చెప్పలు చిరిగి తయారు 100 వర్షాల డబ్బులు ఎలా తయారు చేసుకొని పట్నం వెళ్ళిపోయి తిరిగి చెప్పులు కిలిగా తయారీ 100 వర్షాల డబ్బసంత తయారు చేసుకొని నీ అన్న బీరన్న దగ్గరకు పోయి గొల్లలు తీసుకొని గొల్లేసం ధరించుకొని నువ్వు వెళ్ళిపోయి మన కనకారేపల్లి పట్టణం పోయి కనకారేపల్లి పట్టణం లోపల 1,000 గొల్లలు 1,000 గొల్లలా మీ మామ మారబోతున్నాడు వెళ్ళిపోరా నువ్వు పోరా